కొత్తగా పెళ్ళైనప్పుడు భర్తల మధ్య చాలా ప్రేమ ఉంటుందండి. కాసేపు కూడా తనతోనే గడపాలి. ఎంతసేపైనా తన దగ్గరే ఉండాలి. తనతోనే గడపాలి అని ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏంటంటే అబ్బా! వీళ్ళిద్దరు ఎంత బాగున్నారని చూసేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఒక పిల్లోడో, పాపో ఎవరో ఒక బాబో పుడతారు. పుట్టగా కొంచెం ప్రేమ తగ్గిపోతుంది. తగ్గిపోవడం అంటే ఆ అమ్మాయి మీద ప్రేమ తగ్గిపోవడం అని కాదు, ఆ పిల్లల మీద ప్రేమ వెళ్తుంది. దానికి తోడు ఉద్యోగంలో కష్టపడాలి, సంపాదించాలి. ఒక బాధ్యత అనేది మా ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళకి నా బిడ్డలకి నేను బాధ్యతలు చేయాలి కాబట్టి నేను రూపాయి సంపాదించుకోవాలి. ఎలా అయినా ఖర్చులు పెరుగుతాయి అన్న ఆలోచన సంపాదన మీదకి వెళ్తుంది మగవాళ్ళకి. ఈ భార్య ఏమనుకుంటుంది, అదిగో నా మీద ప్రేమ తగ్గిపోయింది. మొదట్లో పెళ్ళైన కొత్తలో చాలా బాగా ఇదిగా ఉండేవాడు నాతో కొంతసేపు కూడా కలిసిమెలిసి ఉండట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు అని తాను అనుకుంటుంది. అలాగే ఇంకొక రెండో బిడ్డ పుట్టేసరికి ఇంకో ఇద్దరు పిల్లలు వస్తారు. అప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. ఇంకా పెరిగేసరికి దీనికి ఇంకా కష్టపడే సమయాన్ని ఇంకా వెచ్చించాలి. ఆలోచనలు అటు వెళ్తాయి, సంపాదన మీదకి పడతాయి. అప్పుడు ఇంకా కొంచెం ప్రేమ తగ్గుతుంది, పిల్లల మీదకి ఎక్కువ వెళ్తుంది. భార్య మీద ఉంటుంది కానీ అప్పుడు అంత ఉండదు. రోజు గంటలు గంటలు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ సరదాగా గడపడానికి కుదరదు. ఎలాగో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు చూసుకోవాలి, ఓ పక్క సంపాదన చూసుకోవాలి, ఆ ఇంట్లో అన్నీ చూసుకోవాలి. కానీ తనేమనుకుంటుంది, నా మీద ప్రేమ తగ్గింది అనేసి తను అనుకుంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తుంది. కొద్ది రోజులు గడిచిన తర్వాత 35 సంవత్సరాలు 35 అలా 30 దాటిన తర్వాత ఇంకా 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా ఆడవాళ్ళలో మోనోపాజ్ వస్తుంది. అంటే మెన్సెస్ హెచ్చు తగ్గులు రావడాలు, అలాగ బాడీలో చేంజెస్ వస్తుంటాయి, హార్మోన్ చేంజెస్ వస్తుంటాయి. ఆడవాళ్ళకి కోపం, చిరాకు ఇలాంటివన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు ఈ కోపం అంటే ఇంకా మామూలుగా రాదనమాట. చెమటలు పట్టేయడము, కోపం వచ్చేయడం, అది లోపల హార్మోన్ల వల్ల జరుగుతుంది. కానీ ఈ భర్తగా సరిగ్గా తెలియక తిని ఇంటికి రాగానే చిరాకు పడిపోతుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంది, అర్థం చేసుకోదు. ఇంతకు ముందులాగా లేదు, అసలు తను మొదట్లో బాగుండేది, ఇంతకు ముందులా లేదు అని చెప్పేసి ఇంకక్కడ గొడవలు మొదలయ్యి స్టార్ట్ అవుతాయండి. తనేంటి అటు పిల్లల్ని చూసుకుంటుంది, భర్తని చూసుకోవాలి, అటు అత్తమామలు ఉంటే చూసుకోవాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి. ఇన్ని ప్రెషర్స్ చూసుకుంటూ తనకు వచ్చిన ప్రాబ్లమ్ను కూడా తను ఫేస్ చేయాలి. ఇన్ని చేస్తుంది. కానీ ఇది పైకి మాత్రం ఎవరికి కనిపించదు. మగవాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, తిని కూర్చుంటున్నావు ఖాళీగా, నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా, బయటికి వెళ్ళి సంపాదించుకొస్తున్నావా, నువ్వు ఇంటికి రాగానే నువ్వు ఇలా గొడవలు పెడతావు, మనశ్శాంతిగా ఉండవు, ప్రశాంతంగా ఉండను అనేసి చాలామందికి గొడవలు అవుతాయండి. అందుకే మగవాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక 35 నుంచి 45 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు అర్థం చేసుకోవాలండి. వాళ్ళు అలా కోపంగా చిరాగ్గా ఉన్నారు అని అంటే మీరే కొంచెం సర్దుకుపోయి ప్రేమగా దగ్గరికి వెళ్దాం. ఆవిడ ఒక మాట అన్నా కూడా ఆ చిరాకుని తనకి ఏది ఇష్టమో దాన్ని చూసుకొని, తనకు ఒకవేళ చిరాకు ఉన్నా కూడా దాన్ని ఏ రకంగా పోగొట్టాలనేది మీరే ఆలోచించి తన దగ్గరికి వెళ్ళి తనకి ఇష్టమైనది ఏదో చేయడమో, లేదంటే కాసేపు బయటకు తీసుకువెళ్ళడమో, ఏదో ఒకటి తనకు నచ్చిన పని ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడడం ఇలాంటివి చేయండి. తను కోపంగా మాట్లాడింది కదా అనేసి దాన్ని ఇంకో నా మీద ఇష్టం లేకుండా చూపెడుతుందని మీరు కూడా కోపంగా మాట్లాడితే అక్కడ పెద్ద పెద్ద గొడవలు అవడం తప్ప ఇంకా రెండో ప్రయోజనం అయితే ఉండదు. కానీ ఇది మగవాళ్ళకి ఎవరికి కూడా బయటకు కనిపించదు. ఆడవాళ్ళలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామందికి తెలియదు. హార్మోన్ చేంజెస్ వల్ల ఆ కోపం చిరాకు మా మీద చూపిస్తుందని ఇష్టం లేక చేస్తుంది ఇలాగా అని చెప్పేసి ఈ మగవాళ్ళు అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు బాగా అర్థం చేసుకోండి. కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది, లేకపోతే పెళ్ళైన మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఏ తల్లికైనా తగ్గిపోదు కదండి, ఏ భార్యకైనా. అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు తగ్గిపోతుంది చెప్పండి? ఏమీ తగ్గిపోదు. తనకి ఏవో అనారోగ్య సమస్యలు, హార్మోన్ చేంజెస్ వల్ల తనకు అలా ఉందని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించి తనకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, మీరే తనకి ఏదైతే ఇష్టమో ఆ విధంగా మీరు మలుచుకున్నారంటే మీ భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉండవండి. ఈ విషయాలు చాలామందికి తెలియని మగవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకొని మీ భార్యలతో మంచితనంగా మసులుకోండి, ప్రేమగా చూడండి, అది చాలు.